సంజన గారు అండ్ తనుజ గొడవలు తప్పెవరిది అనుకుంటున్నారు? ఖచ్చితంగా సంజన గారిదే తప్పు, ఖచ్చితంగా సంజన గారిదే తప్పు. ఎందుకంటే తను ఫ్లిప్ అవుతూ వచ్చారు అబ్బా మాటలు, సేఫ్గా మాడదాం అనుకున్నారు, ప్లస్ ప్రతి మాట మారుస్తూ వచ్చారు. అది అండ్ ఇమాన్యుయల్ని తనకి తీసేయాలనుంది. టాప్లో ఇమాన్యుయల్ ఉన్నారు కాబట్టి ఇమాన్యుయల్ని తీసేయాలనుంది గేమ్ నుంచి. కానీ ఇమాన్యుయల్ ప్లేయర్ డైరెక్ట్గా ఎత్తాలని లేదు. ఇమాన్యుయల్ ప్లేయర్ డైరెక్ట్గా ఎత్తితే ఇమాన్యుయల్ దగ్గర బ్యాడ్ అవుతాము, నాగార్జున సార్ బ్యాడ్గా అనుకుంటారు. అండ్ ఆడియన్స్ కూడా ఏంటి కొడుకు కొడుకు అనుకోండి, కొడుకునే వెన్నుపోటు పొడిచింది అనేసి వాళ్ళ దగ్గర బ్యాడ్ అవుతామని చెప్పేసి ఇమాన్యుయల్ ప్లేయర్ డైరెక్ట్గా తీయడం ఇష్టం లేదు. అది అక్కడ జరిగింది. అండ్ ఆ మాస్క్ ని తనుజ రిమూవ్ చేసింది. షీ బికమ్ ద గేమ్ చేంజర్ ఆఫ్ ఎస్టర్డేస్ ఎపిసోడ్ అబ్బా. షీ ఈజ్ ఎ గేమ్ చేంజర్, తనుజ ఈజ్ ఎ గేమ్ చేంజర్, రాసి పెట్టుకోండి నిన్నటి ఎపిసోడ్ కి. అండ్ ఇక్కడ ఏం జరిగిందంటే బిగ్ బాస్ ఒకటి చెప్తారనమాట. అంటే మీరు ఒక పేరు ఎంచుకోండి, వాళ్ళు నెక్స్ట్ టాస్క్ ఆడేదానికి అవ్వదు, అంటే వాళ్ళు నెక్స్ట్ టాస్క్ కి పార్టిసిపేట్ చేయరు అండ్ వాళ్ళకి 0 వస్తుంది ఆ టాస్క్ లో అనేసి. ఇక్కడ ఎవరైనా ఎవరిని తీస్తారు అబ్బా, టాప్ లో ఉండే వాళ్ళనే కదా తీస్తారు. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, అందరూ వాళ్ళ పాయింట్స్ చెప్తారు. నన్నైతే తీయద్దండి, టాప్ లో ఇమాన్యుయల్ ఉంటాడు కాబట్టి నన్ను టాప్ లో ఉండాలని అయితే తీయద్దండి అనేసి చెప్పుకుంటూ వస్తారు. డెమోన్ నన్ను కూడా తీయద్దండి, నేను గేమ్ లో ఉండాలనుకుంటున్నాను అని చెప్తాడు. నేను ఇమాన్యుయల్ నన్ను తీయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇమాన్యుయల్ అని నేను టాప్ 5 లో చూడాలనుకుంటున్నానని తను చెప్తాడు. అండ్ సంజయ్ గారు కూడా చెప్తారనమాట, నిన్న కూడా నన్ను తీసేశారు, ఈ రోజు కూడా నన్ను తీసేయద్దండి, నేను కార్నర్ అవ్వాలనుకోవట్లేదు, ఇంక నేను తట్టుకోలేను, నన్ను తీయద్దండి అని అయితే చెప్తారు. అండ్ బర్ణి గారు అండ్ వీళ్ళు కూడా నన్ను తీయద్దండి, లీస్ట్ లో ఉన్నాం అనేసి అయితే చెప్పుకుంటారు. తనుజ చెప్తుంది అనమాట. తనుజ ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది అబ్బా, చాలా బాగా నచ్చింది. ఎందుకంటే తనుజ కూడా చెప్తుంది అనమాట, నన్ను తీయద్దండి, నేను కూడా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను గేమ్ నుంచి. అండ్ నాకు సంజన గారిని కూడా తీయకూడదు అనిపిస్తుంది, సంజన గారిని కూడా తీయకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఎపిసోడ్ లో కూడా తీయాల్సి వచ్చింది, తనని లీస్ట్ లో పెట్టాల్సి వచ్చింది. సో ఈ రోజు కూడా తీసేస్తే తనకి ఆడే స్కోప్ రాదు, సో తీయాలనుకోవట్లేదు అనేసి అయితే చెప్తుంది అనమాట. అంటే ఇక్కడ సంజన గారికి తనుజ సపోర్ట్ చేసింది. అండ్ అందరు పాయింట్స్ అందరూ చెప్పేశారు. ఇప్పుడు బర్ణి గారు, సుమన్ గారు, సంజన గారు అండ్ తనుజ వాళ్ళు నలుగురు డిస్కస్ చేసుకుందాం అనేసి రోజు రూమ్కి వెళ్తారు. రోజు రూమ్కి వెళ్తే అక్కడ వాళ్ళందరూ మాట్లాడుకుంటారనమాట. మనము లీస్ట్ లో ఉన్నాము, 80s 90s లో ఉన్నాము, సో మనల్ని మనం తీసుకునేది వద్దు, మనం లీస్ట్ లో ఉన్నాం కాబట్టి తీసేది వద్దు. మనకు ఒక గేమ్ మనం ఓడిపోయినా మనం ఎక్కడికో వెళ్ళిపోతాం, మళ్ళీ కోలుకునేది కష్టం, సో మనల్ని మనం తీసుకునేది వద్దు. సో టాప్ లో ఉండే వాళ్ళనే తీయాలి, అంటే ఎవరు డెమోన్ అండ్ ఇమాన్యుయల్నే తీయాలి. సో వాళ్ళిద్దరినే తీద్దాము, ఇప్పుడు ఎవరెవరిని తీయాలనుకుంటున్నారనేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సంజయ్ గారు చెప్తారనమాట, నేనైతే డెమోని తీస్తాను, నేను ఇమాన్యుయల్ని తీయాలనుకోవట్లేదు అనేసి అయితే పాయింట్ పెడతారు. అప్పుడు తనుజ నేనైతే ఇమాన్యుయల్ని తీసేద్దాం అనుకుంటున్నారు అనేసి అయితే చెప్తుంది. ఎస్, ఎవరైనా ఏం చేస్తారు, ఇమాన్యుయల్నే తీస్తారు, ఎందుకంటే టాప్ లో ఉన్నాడు. ఒక గేమ్ ఆడకపోయినా కానీ 50 పాయింట్స్ పోతుంది. వీళ్ళు ఎవరైనా ఆడకపోతే ఇమాన్యుయల్ ఏదైనా గెలిస్తే ఇక్కడికి వెళ్ళిపోతారు కదా, వీళ్ళు రీచ్ కూడా కాలేదు. సో ఇమాన్యుయల్ తీయడమే కరెక్ట్. తనుజ ఇమాన్యుయల్ పేరు చెప్తుంది, బర్ణి గారు ఇమాన్యుయల్ పేరు చెప్తారు, అండ్ సుమన్ గారు కూడా ఇమాన్యుయల్ అని అంటారు. అప్పుడు సంజన గారు ఏమంటారంటే, ఓకే అయితే ఐ విల్ గో విత్ హౌస్ డిసిజన్ అని, అంటే మీ డిసిజన్కి కట్టుబడి ఉంటాను, ఓకే ఇమాన్యుయల్నే తీద్దాం అన్నట్టుగా చెప్తారు. ఇంతకు ముందే నేను ఇమాన్యుయల్ తీయలేను, డెమోన్నే తీస్తాననేసి చెప్పిన వాళ్ళు వాదించాలి కదా, కొంచెం వాదించుకోవాలి కదా. లేదు ఇమాన్యుయల్ ఎందుకు తీయడం, డెమోన్నే తీద్దాం కదా అనేసి అయితే చెప్పాలి కదా. ఇమాన్యుయల్ తీయడం ఇష్టం లేకపోతే తనకి ఇమాన్యుయల్ పేరు డైరెక్ట్గా ఎత్తడం ఇష్టం లేదబ్బా, వేరే వాళ్ళు ఎత్తి ఎలిమినేట్ చేస్తే ఓకే అంతే. సో వాళ్ళు ఓకే హౌస్ డిసిజన్కి వెళ్దామంటే అప్పుడు తనుజ అడుగుతుంది అనమాట, హౌస్ డిసిజన్ ఏంటి సంజన గారు, హౌస్ డిసిజన్ ఏంటి, మీకు డిసిజన్ ఉండాలి కదా, మీరు ఒక పేరు చెప్పాలి కదా, మీరు కూడా ఇమాన్యుయల్ చెప్పాలి కదా, హౌస్ డిసిజన్ అంటారేంటి అంటే, నేను పర్లేదు మీ డిసిజన్ కనుక ఓకే చెప్తున్నాను కదా అంటారు. మీరు ఇక్కడ సేఫ్ గా ఏదో ఒకటి మాట్లాడేస్తారు సంజన గారు. అప్పుడు అక్కడికి గేమ్ దగ్గరికి వచ్చేసరికి అప్పుడు ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి, మీరు నేను నీ పేరు తీయాలనుకోవట్లేదురా, వాళ్ళందరూ నీ పేరు చెప్పారు, నేను నీ పేరు చెప్పలేదురా అనేసి మీరు మమ్మల్ని అందరినీ బ్యాట్ చేసి మీరు ఒకరే మంచిగా ఉందాం అనుకుంటున్నారా, మీరు కూడా ఏదో ఒకటి మీరు కూడా కరెక్ట్ గా పేరు చెప్పండి అంటే అప్పుడు సంజన గారు చెప్తారనమాట, నేను డెమోని తీయాలనుకుంటున్నాను, నేనైతే ఇమాన్యుయల్ని తీయాలనుకోవట్లేదు అనేసి అయితే చెప్తారనమాట. అప్పుడు మాకందరికీ కూడా ఎవరికి తీయాలనుకోవట్లేదండి, వాళ్ళు కూడా ఆడే కదా ఆ పొజిషన్కి వచ్చారు, మాకందరూ కూడా తీయాలని లేదు, కాకపోతే ఎవరో ఒకటి తీయాలి కాబట్టి టాప్ లో ఉండే వాళ్ళని తీయాలి, స్కోర్ ఎక్కువ ఉంది కాబట్టి అనేసి అయితే చెప్తే, ఎందుకు తను ఎప్పుడు నువ్వు నన్ను ఇమాన్యుయల్ని నామినేట్ చేయనేసి ఎందుకు నన్ను ఇమాన్యుయల్ని ఇది చేస్తావు నాకు అనేసి అంటే, నువ్వైతే కళ్యాణ్ని తీస్తావంటే నేను ఖచ్చితంగా తీస్తాను, కళ్యాణ్ గేమ్ లో ఉండి టాప్ లో ఉండింటే నేను ముందుకు వెళ్ళడానికి కళ్యాణ్ని ఖచ్చితంగా తీస్తాను, కళ్యాణే కాదు బర్ణి గారినైనా నేను తీస్తాను, ఎందుకంటే నేను గేమ్లోకి ముందుకు వెళ్ళాలి కదా, గేమ్లో బాండింగ్స్ ఏంటండి అనే టైప్లో మాట్లాడతారు. అప్పుడు ఇమాన్యుయల్ వచ్చి సంజన గారిని తీసుకెళ్తాడు అనమాట. తీసుకెళ్ళి ఇప్పుడు సంజన గారు, ఇప్పుడు మీ డిసిజను, వాళ్ళు ముగ్గురు నాకేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ డెమోను నేను అండ్ కళ్యాణ్ మేము ముగ్గురు ఒకరి పేరు చెప్తే మీరు ఎవరి పేరు చెప్తారంటే డెమోన్ పేరు చెప్తాను అంటుంది. మీరు డెమోన్ పేరు చెప్తే వాళ్ళ ముగ్గురు నా పేరు చెప్తే అప్పుడు నేనే కదా అవుట్ అవుతాను, అప్పుడు మీరు నా పేరు చెప్పకపోతే ఏం ప్రయోజనం,
నేనైతే డెమోన్ పేరు చెప్తాను ఇమాన్యుల్, నాకు లీస్ట్లో ఉండే వాళ్ళని తీసేది ఇష్టం లేదు, అండ్ నాకు నీ పేరు కూడా తీయడం ఇష్టం లేదు అనేసి అయితే చెప్తుంది. నాకు ఇక్కడ నచ్చలేదు సంజన గారు. ఇటు వాళ్ళని తీక ఇటు ఇమాన్యుల్ని తీక మధ్యలో అసలు దేనికి ఇంకా సంబంధం లేకుండా డెమోని తీయడం ఏంటి? అది కూడా నిన్నటి టాస్క్లో తను హెల్ప్ చేయలేదు అనేసి లాస్ట్కి డెమోన్నే హెల్ప్ చేశాడు కదా. 50,000 రావడానికి డెమోనే కదా మీన్స్ నీకు ఓటేసింది. 1,50,000కి హెల్ప్ చేయడం అంటే తనకు రాకుండా నీకు ఇచ్చేయాలని చెప్తాడా? ఏమి లేదబ్బా, తనకి లీస్ట్లో ఉండే వాళ్ళకి తీను అనేసి ఆల్రెడీ వాళ్ళకి మాట ఇచ్చేసింది. అండ్ ఇక్కడ ఇమాన్యుల్ పేరు తీస్తే నీ కొడుకునే తీసేసావా అనేసి నాగార్జున గారు మాట్లాడతారు. సో బ్యాడ్ అవడం ఇష్టం లేక ఇమాన్యుల్ పేరు కూడా చెప్పడం తనకి ఇష్టం లేదు. సో అయినా కూడా చెప్తూ ఉన్నాడు ఇమాన్యుల్, మీరు డెమోన్ పేరు చెప్తే ప్రయోజనం లేదు, వాళ్ళ ముగ్గురు నా పేరు చెప్తారు కాబట్టి నేనే వెళ్ళిపోతాను. కత్తి వాళ్ళు వేసేటప్పుడు నువ్వు కత్తి అడ్డం పెట్టకపోయినా కూడా నాకు నువ్వు కత్తి గుచ్చినట్టే. సో ప్రయోజనం లేదు, నువ్వు నాకు మీన్స్ వాళ్ళకి ఓటే మా దగ్గర తీసుకోకపోయినా కూడా నీకు ప్రయోజనం లేదు, మధ్యలో తీసుకుంటే ఏం ప్రయోజనం, నీ ఓటే అక్కడ కీలకం అనేసి అయితే చెప్తాడనమాట. ఎంత చెప్పినా సంజయ్ గారు వినడు. అప్పుడు బిగ్ బాస్ పిలుస్తారబ్బా. బిగ్ బాస్ పిలిచేసి మీరు ఎవరి పేరు అయితే అనుకుంటున్నారో చెప్పండి అంటే అప్పుడు ఫస్ట్ మీన్స్ సుమన్ గారు, బర్ణి గారు అండ్ తనుజ ముగ్గురు కూడా ఇమాన్యుల్ పేరే చెప్తారు. ఇమాన్యులే మీన్స్ హైయెస్ట్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇమాన్యులే తీసేద్దాం అనుకుంటున్నాము అనేసి అయితే చెప్తారనమాట. తర్వాత కళ్యాణ్ అండ్ డెమోన్ ఇద్దరు కూడా సంజన గారి పేరు చెప్తారు. వాళ్ళిద్దరూ ఆల్రెడీ చెప్పారు, వాళ్ళ ముగ్గురు మీరు వేరే పేరు చెప్తే మన డిసిజన్ అంతా ఒకటవుతుంది, సో కలిసి ఆడతామంటే ఆవిడ ఒప్పుకోలేదు. సో వాళ్ళిద్దరూ వెళ్ళి సంజన గారి పేరే చెప్పాల్సి వచ్చింది, ఇంకేం చేయలేరు కదా. సో సంజన గారి పేరు అయితే చెప్తారనమాట. దాని తర్వాత ఇమాన్యులు ఇందుకే చెప్పాను ఇలాంటి పరిస్థితి వస్తుందనే మీరు కరెక్ట్ డిసిజన్ తీసుకోండి సంజన గారు, కరెక్ట్గా నిలబడండి అనేసి అయితే చెప్పాను. ఇప్పుడు ఎటు కాకుండా మన ఇద్దరికి పడింది చూడండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అంటే అప్పుడు సంజన గారు అడుగుతారనమాట, అయితే ఏంటి నువ్వు ఇప్పుడు నన్ను తీసేద్దాం అనుకుంటున్నావా, నీ డిసిజన్ ఏంటి, ఫస్ట్ నీ డిసిజన్ చెప్పు అంటే ఇప్పుడు నేనా మీరా అనుకుంటే గేమ్లో ఎవరిని తీసేద్దాం అనుకుంటాను అనేసి ఇమాన్యుల్ అంటే అప్పుడు సంజన గారు లేస్తారనమాట. లేసేసి బిగ్ బాస్ నా డిసిజన్ అయితే నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను, నేనైతే ఇమాన్యుల్ని తీసేద్దాం అనుకుంటున్నాను అయితే ప్లేట్ అట్టే మార్చేసింది. అదేంట్రా అది, ఇంతసేపు ఇంత గొడవ చేసింది తనుజ, అంత ఇదిగా అడిగింది మీరు ఇమాన్యుల్ పేరు డైరెక్ట్గా చెప్పాలి కదా అనేసి అంత ఇదిగా అడిగితే నువ్వు ఇమాన్యుల్ని తీసేయమంటావా, ఇమాన్యుల్ని నామినేట్ చేయమంటావా, మా ఇద్దరికి గొడవ ఇచ్చేస్తావా అనేసి అంత ఇచ్చేస్తే ఇప్పుడు వచ్చేసి నువ్వు మళ్ళీ ఇమాన్యుల్ పేరు చెప్తే ఏంటి ఇది, అప్పుడు తనుజ కాల్దా మండదా, ఇంత గొడవ చేసి ఇప్పుడు వచ్చేసి ఇమాన్యుల్ పేరే తీస్తే మండదా అంటే నీ దగ్గరకు వచ్చేసరికి గేము ఇంతసేపు వాళ్ళు తీసేయాలనుకునేది కూడా అందరి కోసమే కదా. సో ఇక్కడ తనుజకి నచ్చక అప్పుడు ఏంటి డిసిజన్ చేంజ్ చేసుకునేచ్చా అయితే నేను కూడా చేంజ్ చేసుకుంటాను అనేసి లేసేసి నేను కూడా సంజన గారిని తీసేద్దాం అనుకుంటున్నాను అయితే చెప్తుందనమాట. సంజన గారిని నేను తీసేద్దాం అనుకుంటున్నాను అయితే అప్పుడు సంజన గారు లేసేసి అదేంటి నువ్వు ఇంతసేపు అక్కడ రోజు రూమ్లో మాటిచ్చావు కదా, మమ్మల్ని తీను అని మాటిచ్చావు కదా, మళ్ళీ ఎలా తీస్తామంటే మీరు కూడా మాటిచ్చారు కదా, అంత చేశారు కదా, ఇమాన్యుల్ని తీను అనేసి అంత చేశారు కదా, మరి ఎలా తీస్తారు, మీరు మార్చుకోవాలి డిసిజన్, మీరు మార్చుకునేసేటప్పటికి మేము మాత్రం మార్చుకోకూడదు అంటే అప్పుడు సంజన గారు లేసేసి నువ్వు ఎప్పుడు నన్ను తీసేద్దామని అనుకుంటావు తనుజ, నువ్వు నన్ను కార్నర్ చేద్దామని అనుకుంటావు, నిన్న టాస్క్లో కూడా నాకు సపోర్ట్ చేయలేదు, ఈరోజు టాస్క్లో కూడా సపోర్ట్ చేయలేదు, నిన్న టాస్క్లో అక్కడ బర్ణి గారు ఇంకా వాళ్ళిద్దరు క్లోజ్ కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేశారు, ఇప్పుడు ఇమాన్యుల్ నిన్నే సపోర్ట్ చేయలేదా, అలాగే తనుజ బర్ణి గారికి సపోర్ట్ చేసింది, దాంట్లో తప్పే ఉంది. ఈ రోజు వచ్చేసరికి నువ్వు నిన్ను అంత ఇదిగా మాట్లాడుకొని అంత ఇదిగా అడిగితే నువ్వు ఇమాన్యుల్కి చేయను అంటే ఇప్పుడు వచ్చిన లాస్ట్కి ఇమాన్యుల్కి చేస్తే తనకు మండదా, తనకు కాలదా, అక్కడే చెప్పిండొచ్చు కదా. అప్పుడు చెప్తున్నాను అనమాట తనుజ, మీరు అంతగా ఇమాన్యుల్ని తీసేద్దాం అనుకుంటే ఇంత గొడవ ఎందుకు, అక్కడే ఇమాన్యుల్ అనేసి చెప్పేసి నింటే ఇంత దాకా వచ్చేది కాదు కదా అనేసి చెప్పి తనుజ చెప్తే అప్పుడు లేదు తనుజ, నువ్వు నన్ను తీసేద్దాం అనుకున్నావు, నువ్వు నన్ను మాటిచ్చి కూడా మాట తప్పావు, సో నన్ను తీసేసావు, నువ్వు ఇంకా కూర్చో, నువ్వు బ్యాక్ స్టాప్ అది ఏదేదంటే అంటున్నారు. అప్పుడు చెప్తారు అంటే మీ దగ్గరకు వచ్చేసరికి బాండ్స్ అది ఇది, మా దగ్గరకు వచ్చేసరికి అవి ఉండవా, మీరు మాత్రం డిసిజన్ చేంజ్ చేసుకోవచ్చు, మా దగ్గరకు వచ్చేసరికి డిసిజన్ చేంజ్ చేసుకోకూడదు, అంటే మీ దగ్గరకు వచ్చేసరికి బ్యాక్ స్టాపింగ్ అది ఇది మాట్లాడేస్తారు, అంటే మీ జోలికి రాకూడదు, జోలికి వస్తే ఏదంటే అది మాట్లాడేస్తారు అంతేనా అని అయితే మాట్లాడుతుంది అనమాట. సో మళ్ళీ అందరూ కూడా కళ్యాణ్ వాళ్ళందరూ డెమోన్ అందరూ కూడా చెప్తారనమాట, అందుకే మీరు ఒక డిసిజన్ తీసుకోండి అని చెప్పారు. ఇన్నిసేపు మీరు కూడా ఇమాన్యుల్ని తీలేను అనేసి డెమోన్ పేరు చెప్తూ వచ్చారు, డెమోన్ మాత్రం ఎలా తీస్తారు మీరు, నిన్న సపోర్ట్ చేయలేదు, నాకు సపోర్ట్ చేయలేదు అనేసి వచ్చేసి మీన్స్ డెమోని చేశారు కదా, అంటే మీరు కూడా ఒక పగ పెట్టుకొని వచ్చి చేసినట్టే కదా, మీది ఓన్ డిసిజన్ ఏముంది, పగ పెట్టుకొని వచ్చి చేసినట్టే కదా అనేసి అయితే కళ్యాణ్ మాట్లాడతాడు అనమాట. కళ్యాణ్ ఇక్కడ డెమోన్కి మంచిగా సపోర్ట్గా ఉన్నాడబ్బా, అయితే ఫస్ట్ కళ్యాణ్ ఎత్తాడనమాట. మీన్స్ ఫస్ట్ ఇమాన్యుల్ ఉన్నాడు కాబట్టి నేను గేమ్లో ఉంటే ఇమాన్యుల్ని తీసేస్తాను అయితే కళ్యాణ్ చెప్తాడు.
నిజమే కదా. ఎవరైనా గేమ్లో వాళ్ళు ఉంటే కళ్యాణ్ మీన్స్ ఇమాన్యుల్ తీస్తారు, టాప్లో ఉండే వాళ్ళని తీస్తారు. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ గేమ్ ఆడకపోయినా వాళ్ళు కొంచెం అక్కడే ఉంటారు కదా, మధ్యలో ఉంటారు, అక్కడే ఉంటారు, లీస్ట్కి అయితే వచ్చి పడిపోరు కదా. సో ఇక్కడ ఏం లేదబ్బా, సంజన గారు ఫుల్ ఫ్లిప్ అయిపోయారు. ఒకసారి చేయను అనేసి, చేస్తాననేసి, దీని తర్వాత కూడా వెళ్ళేసి బర్నీ గారితో మాట్లాడుతుంటారు అనమాట. ఏంటి, నేను ఇమాన్యుల్ పేరు ఎందుకైతే తీసుకోలేదంటే, ఆల్రెడీ లాస్ట్ వీక్ ఇమాన్యుల్ని నాగార్జున గారు అడిగారు, ఏంటి నువ్వు టాస్క్లో మీ మమ్మీని సెలెక్ట్ చేసుకున్నావు, ఫస్ట్ ఎందుకు మీ మమ్మీని సెలెక్ట్ చేసుకున్నావు అంటే, అప్పుడు ఇమాన్యుల్ నేను ఓడిపోతే కూడా పాయింట్స్ బాక్సెస్ ఆవిడకి వస్తాయి అందుకని తీసుకున్నానంటే, నాగార్జున గారు నవ్వారు. అంటే చూసారా ఎంత బ్యాడ్గా వెళ్ళిందో బయటికి, నన్ను సెలెక్ట్ చేసుకుని దానివల్ల. ఇప్పుడు కూడా నేను ఇమాన్యుల్ని సెలెక్ట్ చేసుకుంటే ఎలా వెళ్తుంది అనే టైప్లోనే ఇమాన్యుల్ని తను సెలెక్ట్ చేసుకోలేదు. సంజన గారు బెస్ట్ గేమర్ అబ్బా, ప్రతిదీ గేమ్ పరంగానే ఆలోచిస్తారు. సేఫ్గా ఉండాలి, సేఫ్గా అంటే బ్యాడ్ అయిపోతాము, అక్కడ అందరూ అలానే ఆలోచిస్తారు, ఈవిడ అలానే ఆలోచించింది. కాకపోతే ఇక్కడ స్టార్టింగ్లోనే ఇమాన్యుల్ పేరు చెప్పేసింటే అయిపోయింది. తర్వాత ఇమాన్యుల్ కూడా ఆ గేమ్లో సెలెక్ట్ చేసేటప్పుడు ఇంకా 3 డిసిజన్స్ వస్తుందబ్బా. మీన్స్ ఎవరు బర్నీ గారు, సుమన్ శెట్టి అండ్ ఎవరు సంజన గారు ఇమాన్యుల్ పేరు చెప్తారు, కళ్యాణ్ డెమోను తనుజ సంజన గారి పేరు చెప్తారు. ఇంకున్నది ఎవరు డిసిజన్, ఇమాన్యుల్ డిసిజన్. ఇమాన్యుల్ కూడా ఇంకా నేను ఎవరి పేరు చెప్తాను రా, కళ్యాణ్ అడుగుతాడు మీరు ఎవరి పేరు చెప్తారంటే, ఇంక నేను ఎవరి పేరు చెప్తాను రా, గేమ్లో నేనే కదా ఉన్నది, ఇంకెవరి పేరు చెప్తానంటే సంజన గారు అనేసి చెప్తారు. అప్పుడు చెప్తారు, ఇంకా నేను నువ్వు నాకు ఎప్పుడు సపోర్ట్ చేసావు ఇమాన్యుల్, నాకు ఎప్పుడు సపోర్ట్ చేసావు, 5-6 మెంబర్స్ ఉంటే కూడా నాకు సపోర్ట్ చేయలేదు, ఎప్పుడు కూడా నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు, ఎప్పుడు నిలబడ్డావని నా కోసం అనేసి. ఇప్పుడు నిలబడతావు అనుకోవడానికి, ఇప్పుడు నిలబడలేదు, ఎప్పుడు నిలబడు. ఇది మీకు తెలిసినప్పుడు, ఇమాన్యుల్ మీకు నిలబడడు అని తెలిసినప్పుడు స్టార్టింగ్లోనే తన పేరు చెప్పేసి ఉండొచ్చు కదా. ఇవన్నీ మనసులో ఉండేటప్పుడు ఇమాన్యుల్ ఇన్నిసార్లు నీకు నిలబడలేదని తెలుసు కదా, స్టార్టింగ్లో నువ్వు ఇమాన్యుల్ పేరు చెప్పేసి ఉంటే ఇంత రచ్చ జరిగేది కాదు, మీరు కూడా గేమ్లో ఉండేవాళ్ళు. కాకపోతే మీరు మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చేశారు, పోర్ట్రే చేశారు, లాస్ట్కి తనుజను కూడా బ్యాట్ చేద్దాం అనుకున్నారు. ఇక్కడ తనుజ కరెక్ట్ డిసిజన్ తీసుకునేది, షీ ఈజ్ ఎ గేమ్ చేంజర్ అంతే.